నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఆర్థికంగా అండదండగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వేమిరెడ్డి రాజీనామా నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించనుంది. వేమిరెడ్డి రాజీనామా తెలుసుకున్న ఆయన అభిమానుల నాయకులు వేమిరెడ్డి నివాసానికి చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని దెబ్బ తగిలింది. అయితే మొత్తం మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నివాసానికి వందలాది మంది కార్యకర్తలు అదేవిధంగా నాయకులు చేరుకుని ఆయన సంఘీభావం తెలుపుతున్నారు. అయితే మొత్తం మీద ఏదైతే త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేదానికి సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని దెబ్బ తగిలినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. అయితే మొత్తం మీద ఏదైతే ఆయన రాజ్యసభ సభ్యులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకి సంఘీభావం తెలపడం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వద్దెళ్లాలని జేజేలు పలుకుతున్నటువంటి సందర్భాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే ఇటీవల నెల్లూరు నగరంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలతోనే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహా మండలి చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. మొత్తం మీద వేమిరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. మొత్తం మీద ఏదైతే ఆయన 1-2 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేమిరెడ్డి అభిమానులు అదేవిధంగా వేమిరెడ్డి వెంట నడిచినటువంటి నాయకులందరూ ఈరోజు రాజీనామా ప్రకటించిన తర్వాత ఆయనకి సంఘీభావం కూడా తెలిపేదానికి పెద్ద సంఖ్యలో వేమిరెడ్డి నివాసానికి కూడా చేరుకుంటున్నారు. మొత్తం మీద అంటే ఇటీవల కాలంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేదానికి సన్నాహాలు చేస్తుండడం అదేవిధంగా ప్రస్తుతం అకస్మాత్తుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఎనలేని దెబ్బ తగిలినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వర్గాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడనే విషయాన్ని మొత్తం మీద ఆయన అభిమానులు నాయకులందరూ కూడా ఎదురు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా భవిష్యత్తు కార్యాచరణ 1-2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పడంతో మొత్తం మీద ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరిపినట్లు కూడా మనకి సమాచారం. అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికలతో పాటు రానున్నటువంటి భవిష్యత్తులో ఆయన కార్యాచరణ ప్రకటించడం అదేవిధంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన వెంట నడిచినటువంటి అభిమానులు నాయకులు కార్యకర్తలందరూ కూడా కొంతమంది ఏదైతే ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండడం మొత్తం మీద ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో వేమిరెడ్డి నివాసం వద్ద ఆ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కోలాహలం నెలకొనింది. మొత్తం మీద ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేంత వరకు ఆయనకి సంఘీభావంగా ఉంటామని చెప్పి ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా తెలుపుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలపై తాజా పరిస్థితి. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, భారత్ టుడే.